హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైడర్ మెయిల్ 30. ఈరోజు అయితే డే 3 అనమాట. ఈరోజు అయితే మనం పొద్దున్న లేచి అయితే బ్రష్ చేసినాం అనమాట. బ్రష్ చేసిన తర్వాత స్నానం అయితే చేసి వచ్చేసినాం అనమాట. స్నానం చేసి వచ్చేసి పాలు అయితే గరం పెట్టేసినాం, అట్లా గుడ్లు కూడా ఉడకబెట్టేసినాం. పాలు కూడా గరమైనాయి గైస్. మనమైతే పాలలో బిస్కెట్లు వేసుకుని అయితే ఈరోజు పాలు తాగుతున్నాం అనమాట. గుడ్లు కూడా ఉడికినాయి గైస్. గుడ్లు ఉడికినాయి, అన్నం పెట్టుకుని అయితే బిల్డింగ్ పైన వచ్చేసి అయితే తిని షాప్కి అయితే స్టార్ట్ అయిపోయినా. బట్ మన బైక్ అయితే పెట్రోల్ అయిపోయిందన్నమాట. ఈ మామ అయితే మనకి టో కొడుతున్నాడు అనమాట. చూడండి గైస్. ఆ తర్వాత షాప్కి అయితే రీచ్ అయిపోయినా. షాప్కి రీచ్ అయిపోయిన తర్వాత మనం ఇక ముందర కార్ మెకానిక్ అయితే నట్లు ఎల్తలో కట్ చేయమంటే కట్ చేసినాం అనమాట. ఈ బైక్ అయితే మన దగ్గరికి అయితే రిపేర్కి వచ్చిందనమాట. ఈ బైక్ అయితే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. ఇదైతే అన్న అయితే రిపేర్ చేస్తున్నాం అనమాట. తర్వాత మధ్యాహ్నం అయితే తినడానికి ఇంటికి వెళ్ళిన 2 గుడ్లు మళ్ళీ ఉడకబెట్టేసి తినడం స్టార్ట్ చేసిన గైస్. తినైతే మళ్ళీ రిటర్న్ అయితే మనం అయితే షాప్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. షాప్కి వెళ్ళిన తర్వాత ఈరోజు అరటి పనులు తినలే కాబట్టి మధ్యాహ్నం మళ్ళీ అరటి పనులు అయితే తీసుకుని అయితే షాప్కి వచ్చేసినాక మళ్ళీ అన్న నేనైతే అరటి పనులు అయితే తినేసినాం అనమాట. ఈ బ్రో అయితే మనకు తెలిసిన బ్రో అనమాట. ఈ బ్రో అయితే మనని బ్రోన్ వైజ్ లాగా నన్ను కూడా యాడ్ అయ్యేది అన్నాడు, అందుకే యాడ్ చేసిన బ్రో. నెక్స్ట్ అయితే మనం అయితే నైట్ అయితే బేకరీకి వెళ్ళి అయితే ఒక బాదం అట్లా ఒక పఫ్ అయితే తిన్నాం అనమాట. ఆ తర్వాత చిన్నగా అయితే ఇంకో స్వీట్ అయితే తినేసినాం అనమాట. ఓకే, బాయ్ గైస్.